హలో సార్, నమస్కారం. చెప్పండి. నా మొబైల్లో కరెన్సీ తక్కువ ఉండింది కాబట్టి మిస్ కాల్ ఇచ్చాను. బాగున్నారా? నా దగ్గర ఒక ఇంపార్టెంట్ రహస్యం ఉంది. అదే సార్, నా వయసు 72. పైన ఉండే పళ్ళు పడిపోయినవి. నేను మాట్లాడేది సరిగ్గా అర్థమవ్వదు, కొంచెము చెవులిచ్చి వినండి. ఇంపార్టెంట్ మ్యాటరు. నా దగ్గర ఒక సెక్స్టెంట్ బైనాకులర్ ఉంది, యాంటిక్ పీసు. అదే ఫిలిం స్టార్ వైజాగ్ దగ్గర ఉంది కదా, కన్నద్దాలు, ఆ టైపు. నేను సేల్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎవరి దగ్గర చెప్పకండి సార్, సీక్రెట్ గా డీల్ చేద్దాము. स्वच्छता ही सेवा एक अभियान प्रारंभ हुआ। करोड़ों लोग इस अभियान में जुड़े और मुझे भी सौभाग्य मिला कि मैं दिल्ली के अंबेडकर स्कूल में बच्चों के साथ स्वच्छता श्रमदान करूं। मैं उस स्कूल में गया जिनकी नींव खुद पूज्य बाबा साहब ने रखी। देश भर में हर तबके के लोग హలో, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను. రేయ్, ఏంట్రా తాతగాడు ఇంకా రాలేదు? రేయ్ ఉండ్రా, వెయిట్ చేద్దాం, వస్తాడు. రే బావా, ఎవరైనా హీరో హీరోయిన్ ఇంటి దగ్గర వెళ్ళాల్సిందిరా. మేము ఇటు మాటలు కట్టుకుని ఇటుకు వచ్చి తప్పు చేసాంరా. రేయ్, ఆ తాతగాడు కేజీఎఫ్ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఎంత ఫేమస్ అయ్యాడు తెలుసా? అదేరా, అండర్ గ్రౌండ్ ఫైట్ లో యశోచి ఒక అందగాడిని కాపాడుతుడు కదా, ఆడేరా ఈ తాతగాడు. వాటిని పట్టుకొని రీల్స్ చేసి పోస్ట్ చేస్తే మంచి వ్యూస్ వస్తుంది, అలాగే ఫాలోవర్స్ ఎక్కువ అవుతారు. అమ్మాయిలైతే నడుము చూపించి రీల్ చేస్తే చాలా లైక్స్ వస్తుంది. మేమేం చూపించేదిరా, ఇలా ఏమైనా సర్కస్ చేయాలి. సరే, నేను తాతగాడు వచ్చే గ్యాప్లో కొంచెం రెడీ అవుతాను. పౌడర్ గిౌడర్ ఉంటే ఈరా, లేదా అడ్జస్ట్ చేసుకుంటానులే. చూడురా, తాతగాడు వచ్చాడు. సార్, ఏంటి సార్, మీ కేజీఎఫ్ పిక్చర్ 10 సారి చూశాను, యాక్టింగ్ మస్తుగా చేశారు, ఒకే ఒక సెల్ఫీ సార్. సార్, సినిమాలో డైలాగ్ లేకపోయినా ఏంటి సార్ మీ రియాక్షన్? సూపర్ సార్. అది పోనీ సార్, మిమ్మల్ని కాపాడడానికి యశ్ వస్తారు కదా, ఆహా అసలు ఏంటి సార్ ఆ ఫైట్, సూపర్ సార్. ఆ ఫైట్ లో హైలైట్ మీరే సార్. థ్యాంక్ యూ సార్. ఇదే చూస్తే ఒక రీల్స్ చేద్దామా? నేను షూటింగ్ పోవాలి, టైం అవుతుంది. సార్ ఏంటి సార్ మీరు, మీకోసం పొద్దునుంచి ఇక్కడే వేచేస్తున్నాము, ఫ్యాన్స్ కి ఒక్క రెస్పెక్ట్ లేదా సార్? నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది.
దేవుడా, ఈ ఊళ్ళో పెద్ద పెద్ద గుడిలున్నా కూడా నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను తెలుసా? నా భార్యని ప్రేమించిన రోజుల్లో తను నాకు దొరకాలని నీ గుడికి వచ్చి కోరుకున్నాను. నీ ఆశీర్వాదంతో తన ప్రేమ నాకు దొరికింది. నీ మీద అపారమైన నమ్మకం నాకుంది దేవుడా. నా ప్రాణం కన్నా ఎక్కువ నా భార్య. తనకి బాగలేదని నీకు కూడా తెలుసు. నా కోరికంతా తను ఎప్పుడూ నాతో సంతోషంగా ఉండాలి. సార్ 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 హలో హలో సార్ సార్ ఏమే కొంచెం సర్కల్కు డ్రాప్ చేస్తారా? నాకేం పని లేదా పోయా. అన్ని గాడులు నిలబెట్టాను సార్, ఎవరూ ఆపలేదు. చాలా థ్యాంక్స్ సార్. ఇందులో ఏముంది సార్? సార్ మీరు సినిమాలో యాక్ట్ చేస్తారు కదా? అవును చాలా బాగా యాక్ట్ చేస్తారు సార్. కేజీఎఫ్లో కూడా యాక్ట్ చేస్తారు కదా? అవునవునవునవును. ఏంటి సార్ పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేస్తారు, అయినా పోయే వచ్చే బండిలో అంతా డ్రాప్ అడుగుతున్నారు. సినిమాల పేమెంట్ ఎక్కువ వస్తాయా? ఏమో పర్వాలేదు. ఏం పర్లేదో ఏమో సార్. సినిమా అంటే అందరికీ ఇష్టమే, కానీ సినిమా వాళ్ళు అంటే ఒకలా చూస్తారు. మా రిలేషన్ అబ్బాయి ఒకడు ఉన్నాడు, 10 ఏళ్ళుగా డైరెక్టర్ అవ్వాలంటే ట్రై చేస్తూనే ఉన్నాడు, ఇంకా డైరెక్టర్ అవ్వలేదు. అది పోనీ సార్, వానికి ఎవరు అమ్మాయినిచ్చి పెళ్లి చేయట్లేదు. ఇది సార్ సినిమా వాళ్ళ జీవితం. సినిమా బయట నుంచి చూస్తే రంగురంగులా కనిపిస్తుంది, కానీ లోపల చూస్తే అన్నీ బొంగలే.